నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మంత్రి సీతక్క గారు అంటే మీ అందరికీ తెలుసు కదా. మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు మేడం గారు అదే ములుగు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గిరిజన గూడాలకు వెళ్ళి పుట్టలో చూసిన ఆవిడే, గుట్టల కాడ చూసిన ఆవిడే, కాలువల కాడ ఆవిడే, మూటలు మోసుకొని మరి చాలా పేద పిల్లలకి పేద కుటుంబాలకు ఆహారాన్ని అందించిన విషయాన్ని చూసి యావత్ భారతదేశం ఫిదా అయిపోయి అందరూ ఆవిడ గారిని అప్రిషియేట్ కూడా చేశారు. చాలా వరకు అటువంటి అరుదైన లీడర్ అనుకున్నారు చాలామంది. కానీ సీన్ కట్ చేస్తే అదంతా రీల్స్ తప్ప అది రియల్ కాదు అనేది క్లారిటీగా ముద్రపడిపోయింది. ఇప్పుడు మంత్రి సీతక్క గారిని సీతక్క గారు అని పిలిచే ప్రతి ఒక్క ప్రజానికం ఈరోజు ఒక రీల్స్ స్టార్గా ముద్రించారు. ఇది నా పర్సనల్గా నేను వ్యక్తిగతంగా చెప్తలేను. కంప్లీట్గా ఈరోజు ఏ సోషల్ మీడియాలో చెప్పుకున్నా కూడా అదే వ్యవహారం. మంత్రి సీతక్క గారు గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. అధికార పార్టీలో గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది దగ్గర. అదే ములుగు నియోజకవర్గ ప్రజల్ని గాలికి వదిలేశారు మేడం గారు. గెలిచింది ఒక నియోజకవర్గంలో, అభివృద్ధి కార్యక్రమాలు చేసేది ఇంకొక నియోజకవర్గంలో. మేడం గారిని గెలిపించడం కోసం కాయకష్టం చేసిన కార్యకర్తలేమో దిక్కు లేకుండా అదే ములుగు నియోజకవర్గంలో సతమతమవుతా ఉంటే, మేడం గారు మాత్రం రాబోయే రోజుల్లో మనకు ములుగు నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉండదని చెప్పి ఆసిఫాబాద్ సైడు ఆవిడ గారు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు స్టిల్ అదే నియోజకవర్గంలో ఒడ్లు దర్శిపోతున్నాయి. బీభత్సమైన వర్షాలు, వడగండ్ల వర్షం, ఎటు చూసినా కూడా ముంచుకొస్తున్న వైపరీత్యాలను చూస్తూ ఉన్నాం. ఏ వైపు కూడా ప్రభుత్వం నుంచి ఆసరా వచ్చే ప్రసక్తే లేదు. ప్రభుత్వం నుంచి పంట పరిహార నష్టం అందే కార్యక్రమం లేదు. ఈరోజు అదే ఒడ్లు కొనుగోలు చేయాలంటే ఒక్క ల్యారీ కూడా లేదట. ఒడ్లు కొనుగోలు చేయాలంటే ఒక్క ల్యారీ కూడా లేదట. కానీ ఇసుక కోసం మాత్రం వందలాది ల్యారీలు హైదరాబాద్ హైవే నుంచి మొదలు పెడితే ఈరోజు ఏటు నాగారం గోదావరి ముళ్ళకట్ట బ్రిడ్జి దాకా ఈరోజు ల్యారీల వరుస లైన్లు చూడాలి. ఏటు నాగారం పోవాలి అంటే ఒకానొకప్పుడు సరిగ్గా గంటన్నర కొడితే ఏటు నాగారం వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు 3-4 గంటల వరకు ఏటు నాగారం పోవడానికి మధ్యలో బీభత్సమైన ల్యారీలు ఇచ్చలవిడి ఇసుక దందా. అందులో మంత్రి సీతక్క గారు ఏర్పాటు చేసిన కొత్త టోల్ గేట్ అంటే నేషనల్ అథారిటీ లేకుండానే, నేషనల్ హైవే అథారిటీ పర్మిషన్ లేకుండానే ఒక కొత్త టోల్ గేట్ అంటే వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు పెట్టుకున్నారు. సపరేట్ ఇన్కమ్ సోర్సా లేకుంటే అదర్ సోర్సా అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలిస్తున్నాం. కానీ ఒడ్లు కొనుగోలు చేయడానికి మాత్రం ఒక్క ల్యారీలు లేవు. ఈరోజు ల్యారీలకి ఇన్ని ల్యారీలు, వేలాది ల్యారీలు మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలో నడుస్తున్నాయి, ఇసుక ల్యారీలు. అవి ఏ ఒక్క రోజు కూడా అన్లోడ్ కాకుండా ఉండవు. ఈరోజు ఒక ల్యారీ నిండిందంటే అది 2 రోజులకల్లా అన్లోడ్ అయ్యి తిరిగి రావాల్సిందే. కానీ రైస్ మిల్లు అట్లా జరుగుతుంది. ఒక ల్యారీ రావాలంటే 10 రోజులు, ఆ ఒడ్లు తీసుకెళ్లాలంటే ఇంకో 10 రోజులు, ఆ ఒడ్లు ఖాళీ అవ్వాలంటే 10 రోజులు, ఆ ల్యారీ తిరిగి రావడానికి 10 రోజులు, మొత్తం 40 రోజుల ప్రాసెస్ జరుగుతూ ఉంది. అయితే ఈ ఒడ్లు తడిచిపోతుంటే మంత్రి సీతక్క గారు రావాలి కదా. రైతుల పరిస్థితి ఎట్లుంది, నన్ను ఓటేసి గెలిపించారు, నన్ను మంత్రిని చేశారు, మరి ప్రజల యొక్క పరిస్థితి ఎట్లుందని చెప్పేసి మేడం గారు బయటికి రావాలన్నా వద్దా? మేడం గారేమో ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఆవిడ గారు రీల్స్ మాత్రం మ్యాండేటరీ. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వీడియోస్ మ్యాండేటరీ. అదర్వైజ్ పరిపాలన పక్కన పెట్టిద్దాం. ఈరోజు ములుగు నియోజకవర్గ ప్రజలు ఏ గ్రామ పంచాయతీలో ఏ సీసీ వార్డుని నియమించారు, మేడం గారు ఏ సీసీ రోడ్లు వేయించారు, ఏ బీడీ రోడ్లు వేయించారు, ఎక్కడ వీధి దీపాలు అమర్చారు, ఏ ఊరికి నీళ్లు సరఫరా చేసే కార్యక్రమాలు చేశారు, మిషన్ భగీరథ ఏ కొస వరకు నడుస్తూ ఉంది అనే దానిపైన కంప్లీట్గా మంత్రి సీతక్క గారు రివ్యూ ఇవ్వగలరా? ఇవ్వలేరు. రైతు బంధు ఎంతమంది కుటుంబాలకు వచ్చినాయి, పోడు వ్యవసాయం చేసుకుంటున్న ప్రతి ఒక్క గిరిజన ప్రజలకు ఎంతమందికి పోడు పట్టాలు అందించే కార్యక్రమాలు మంత్రి సీతక్క గారు చేశారు. ఈరోజు వాళ్ళు ఏదైతే భూములు కబ్జాలు చేసుకున్న వాటిని స్పాట్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు కరెక్టే. మరి ఇదే సీతక్క గారిని నమ్ముకొని ఉన్న పోడు వ్యవసాయం కొనసాగిస్తున్న గిరిజనులకు పట్టాలు ఇచ్చిర్రా అంటే మంత్రి సీతక్క గారు దీనిపైన రివ్యూ పెట్టగలరా? పెట్టలేరు. అదే గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు అందించే కార్యక్రమం చేశారంటే మేడం గారి దగ్గర సమాధానం ఉండదు. ఎంతమందికి ఓట్లు, ఆధార్ కార్డులు, ఓట్లు వేయించుకుంటున్నారు, కానీ అక్కడ ఓ సీసీ రోడ్ ఉండదు, అక్కడ బోరింగ్ ఉండదు, స్కూల్ ఉండదు, హాస్పిటల్ ఉండదు, వాళ్ళకు సరైన సదుపాయాలు ఉండదు. ఓట్ల కోసం మాత్రం ట్రాక్టర్లు పంపిస్తారు, లారీలు పంపిస్తారు, వాళ్ళని ఓట్లు వేయమని చెప్తారు. కానీ తీర టైంకి వచ్చేసరికి మాత్రము ఎమ్మెల్యే మంత్రిగా ఎదుగుతాం, రాష్ట్రం మొత్తం తిరుగుతాం. సొంత నియోజకవర్గాన్ని అమాస పున్నానికి ఒకసారి పట్టించుకుంటే ఆ నియోజకవర్గంలో భరోసాగా ఒక నాయకుడు నిలబడ్డాడు, అంతో కొంత ప్రభుత్వానికి ఒక ప్రశ్నగా నిలబడ్డాడు. ఒకసారి అదే వీడియోని మీరే చూసుకోండి. దీంతో పాటు సీతక్క గారి యొక్క
ఘనకార్యాలు కూడా ఉంటాయి. మీరు చూడండి. ఇక ప్రభుత్వం ఏం చేస్తుంది, మంత్రి గారు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? ఇక్కడ రైతులు ఇప్పుడు మొత్తం వడ్లు కొట్టుకపోవాలి, మళ్ళీ ఏమన్నా వాతావరణానికి ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడే అవకాశం ఉంది, ఇప్పుడు కొట్టుకొని పోవాలి కావాలని ఆలోచిస్తాను. పరిపాలన ఇక్కడ లేదు. ఇప్పుడు అన్నిటికంటే విచిత్రమైన పరిస్థితి మేము ఈ రోజు తెలుసుకున్నది, ఇక్కడ రైతులు వడ్లు బస్తాలు నింపుకొని పెట్టుకుంటే లారీలు పాపం వాళ్ళ ఇంటికి వచ్చి నింపుకొని పోతే ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర 3 రోజులు 4 రోజులు నింపుకుంటారు. ఎందుకు ఇట్లా ప్రభుత్వం రైస్ మిల్లర్లకు కుమ్ము కాస్తాను? రైతులనే మొత్తం గొంతుకు వస్తుంది. ఆఖరికి ట్రాన్స్పోర్ట్ లారీ ట్రాన్స్పోర్ట్ వల్ల కూడా గొంతుకు వస్తాను. 3 ఆయన కేజీల 10 కిలోల కట్టింగ్ తో పాటు ఈ ఎండల రైతులు వెయిట్ చేయాలి, ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. మళ్ళీ ప్రతి గింజ కొంటాం అంటే ఇది కొంటరా అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ గింజ ఇది కొంటరా, ఇది కొంటరా? ఏమన్నా అర్థం ఉన్నదా? సీతక్క గారు చూడండి, డాన్సులు ఎంట్రీతోటే డాన్సులు ఉంటుంది మేడం గారు. ఇది మ్యాండేటరీ ఫస్ట్. ఇది లేకుండా అయితే మేడం గారు వీడియో చేయరు ఫస్ట్. అయితే ఇక్కడ లక్ష్మణ్ బాబు గారు ఏం చెప్పారంటే, ఈ వడ్లను కొంటారు, తడిసిపోయిన వడ్లు, ఇది రేపు మాపో మొలకలు వస్తాయి, ఇది పనికిరాదని చెప్పేసి వదిలేస్తారు. 90% కల్లాలల్లా వడ్లు కొనుగోలు జరగలేదు. 90%, 10% మాత్రమే కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యాయి. కొన్ని రాసులు మాత్రం లెఫ్ట్ అయిపోయినాయి, మిగతా వాటికి మాత్రము ఇక్కడ కూడా లేదు. ఇదే మంత్రి సీతక్క గారు ఇదే ఎండాకాలంలో 42 డిగ్రీ సెల్సియస్ ఎండ కొడుతుంటే ఆ ఎండలో మేడం గారు నెత్తికి రుమాలు చుట్టుకొని, మేడం గారు ఆహార పొట్లాలు భుజాల మీద వేసుకొని, చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని, ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా మేడం గారు గిరిజన ప్రజల ఇంటికి పోయి ఎన్నో పలు కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు ఓట్లు వేయించుకున్నారు, అవతల పడ్డారు. ఈరోజు ప్రజలు 52 డిగ్రీల సెల్సియస్లో వాళ్ళు మాడి చేస్తుంటే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మంత్రి సీతక్క గారు ఫార్చునర్ కార్ల, ల్యాండ్ క్రూజర్ల, అదేవిధంగా ఫామ్ హౌస్ల ఏసీలను వీడి బయటికి రావడం లేదు. ఏసీలలో ఉండిపోతున్నారు. ఓట్ల ముందేమో ఎండలో తిరుక్కుంటూ చెమటలు కారుస్తూ ఉంటారు. ఓట్లు అయిపోయిన అనంతరం ఈరోజు ఏసీలలో ఉండిపోయి ఈరోజు ఎవరైనా మాట్లాడితే, రేవంత్ రెడ్డి మీద ఎవరైనా మాట్లాడితే కథం అక్కడనే ఆఫీస్ రూమ్లో ఉండి కౌంటర్ ఇచ్చుడు. ఇది జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. గొప్ప మార్పు. ఈరోజు లక్ష్మణ్ బాబు ఏమంటున్నారు, ఎందుకని ఇప్పటిదాకా ఓట్లు కొనుగోలు జరగడం లేదు? ఒక మంత్రి ఇలాఖాలో రైస్ మిల్లర్ల దగ్గర లారీలు 3 రోజులు ఉండాల్సిన అవసరం ఏంది? ఒక్క ఫోన్ చేస్తే అధికార యంత్రాంగం స్పీడ్గా పనిచేయదా? వర్షాలు పడుతున్నాయి. ఏటునాగారం అంటే అన్ని జిల్లాల కంటే ఏటునాగారంలో ఫాస్టెస్ట్గా రైనింగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ. ఎందుకంటే అడవులు ఉంటాయి కాబట్టి అక్కడ వాతావరణం అంతా తేడా ఉంటుంది. అందరి జిల్లాల లెక్క వాతావరణం ఉండదు అక్కడ, కొంచెం అడ్వాన్స్డ్గానే ఉంటుంది. ఈ పాటికి అక్కడ వర్షాలు కురుస్తూ ఉంటాయి. వర్షాలు కురవడం, ఒడ్లు తడిసిపోవడం, మూలకెత్తి ఏం లాభం చెప్పండి? దేనికైనా పనికొస్తుంది? ఆవులు కూడా తినడానికి కూడా పనికిరావు కదా. మరి అట్లాంటి టైంలో మంత్రి సీతక్క గారు ఎడిపోయారు. ఎక్కడికి పోయారు మంత్రి సీతక్క గారు? సీతక్క గారి నియోజకవర్గంలో ఒడ్లు కొనుగోలు జరగడం లేదంటే ఇక ఘోరమైన పరిస్థితి. ఇది ఘోరమైన పరిస్థితి. మంత్రిగా ఉండి ఏం లాభం అనుకుంటారు కావచ్చు. రాబోయే రోజుల్లో మళ్ళీ నేను అదే గిరిజన ప్రజలకు ఇంకో లారీ పంపించి, ఇంకో ట్రాక్టర్ పంపించి, లోపల ఉన్న గిరిజనులు బయటికి తీసుకొచ్చి అమాయకమైన ప్రజలతోటి ఓట్లు వేయించుకొని ఈరోజు వాళ్ళ భుజాల మీద సీతక్క జెండా మోపించి, కాయలు కాసేల వాళ్ళ జెండా మోసి వాళ్ళకమైవ్వాలి. కారు, ల్యాండ్ క్రూజర్లో ఏసీలలో తిరుగుకుంటూ మేడం గారు ఉండాలి. ఇక అనుకుంటారు కావచ్చు 2028లో నేనే గెలుస్తా అని చెప్పేసి. మీకు గెలుపు కాదు కదా, మేడం గారికి డిపాజిట్ కూడా దక్కదు. డిపాజిట్ దక్కితే ఒట్టు, దీంట్లో తగ్గే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మేడం గారు ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్ని తీసుకొచ్చారు, స్వతహాగా ఎన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చేశారు. ఈరోజు మేడం గారు ఆ ఊర్లలో కరెంటు తీసుకోబోతులేరు కానీ సోలార్ ప్లాంట్ని పెడతా ఉన్నారు. అక్కడ సోలార్ ప్లాంట్లు పెడతా ఉన్నారు. కొన్ని రోజులు నడుస్తాయి, ఒక నెల రోజులు నడుస్తాయి. మెయింటెనెన్స్ రాదు, ఆ ప్రజలకు మెయింటెనెన్స్ రాదనుకోండి. తర్వాత పరిస్థితి ఏంటిది? ఖతం. అదే నియోజకవర్గాల్లో చాలా వరకు కరెంటు లేని పరిస్థితులు ఉన్నాయి. అంతో కొంత ఆ ఏటునగరం, ఆ ములుగు అభివృద్ధి అయిందంటే బీఆర్ఎస్ హయాంలోనే అయ్యింది. ఆ రోడ్లు కావచ్చు, ఆ గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కావచ్చు, లేకుంటే పల్లె ప్రకృతి వనం కావచ్చు, లేకుంటే గ్రామాల సీసీ రోడ్లు, లైటింగ్, వీధి దీపాలు కావచ్చు. అంధకారంలో ఉండే తెలంగాణ అటువంటి చమత్కారంలో చేసిండు కేసీఆర్. అందులోని ఏటునాగారం అంటే ఎమర్జెన్సీ ఏరియాగా గుర్తించబడింది.
నెట్వర్క్ లేదు, ఏది కూడా లేదు. ఏదైనా జరిగితే ఆ ఏరియా దాకా సిగ్నల్ అంటూ ఉండకపోయేది. బిఎస్ఎన్ఎల్, జియో ఈ రెండు మాత్రమే అరగరక అమాస పున్నాన్ని పనిచేసినట్టుగా ఏదో ఒక రోజు వారానికి ఒకసారి సిగ్నల్ వచ్చేది. అటువంటి ఎమర్జెన్సీ ఏరియాలల్లో రోడ్లు పడ్డాయి, లైట్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఈరోజు 5G సిగ్నల్ కూడా నడుస్తూ ఉంది. అక్కడ ఏ అడవికి కొసకపోయినా కూడా అక్కడ మాత్రం కేసీఆర్ హయాంలో కంప్లీట్గా డెవలప్మెంట్ అయిందని ఇక్కడ మనం ప్రూవ్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ సీతక్క, వాట్ డిడ్ సీతక్క, వాట్ డన్ సీతక్క అనే దానిపైన మేడం గారు క్లారిటీ ఇవ్వగలరా, రివ్యూ ఇవ్వగలరా? మేడం గారు ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వగలరా? ఇదే ఆర్జీటీవీకి ఒకే ఒక్క ఇంటర్వ్యూ, పెద్దగా వద్దు, ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇస్తే దాన్ని మించింది మరొకటి లేదు. మంత్రి సీతక్క గారు 3 సార్లు గెలిచి ఏమేమి అభివృద్ధి చేశారో ఒక్క ఇంటర్వ్యూలో మనం తేల్చి పడేద్దాం. ఏది బయటికి వెళ్తుంది, ఏ అభివృద్ధి బయటపడుతుంది అనేది తేల్చి చెప్పేద్దాం కంప్లీట్గా. ఈరోజు అమాయక గిరిజన ప్రజలను ఓట్లతోటి వాళ్ళని మోసం చేసుకుంటూ మేడం గారు మాత్రం బయట ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఏసీలలో తిరుగుతూ ఉన్నారు. ప్రజల్ని పట్టించుకోవడం భగవంతునికి ఎరుకు. కానీ మేడం గారు మాత్రం వేరే నియోజకవర్గాలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాలు తప్ప.